అందరికీ వందనాలు. నీ అర్పణ దేవుడికి అనుకూలమా అన్న విషయాన్ని ఈరోజు బైబిల్లోంచి మనం గమనించండి. మనిషి పుట్టినప్పటి నుండి దేవుడికి అర్పణలు కానుకలు ఇవ్వడం మనుషులకి అలవాటు. దేవుడు అది ఒక క్రమాన్ని వారికి నేర్పించినట్టుగా మనం దైవ గ్రంథాన్ని చూస్తే అర్థమవుద్ది. అయితే బైబిల్ కాకుండా లోకాన్ని కానీ మనం చూసినట్లయితే దేవుడికి దేవతలకి మనుషులు అర్పణలు ఇచ్చి లేదా దేవుణ్ణి దేవతలు మెప్పించడం కొరకు కొన్నిసార్లు లోకంలో మనం చూస్తే తమ పిల్లల్ని కూడా బలిచ్చిన వాళ్ళు చూస్తుంటారు. తెలుసా, వారికి వాళ్ళే తలకాయ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వారికి వారే అర్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. మన గుంటూరులో 2 కూతుర్లని పెద్దవాళ్ళే, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్ని, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లల్ని 2 కూతుర్లు కూడా తల్లిదండ్రులు చంపేశారు, దేవుడికి బలిచ్చారు అని వాళ్ళు చెప్పారు తర్వాత. అలాగని వాళ్ళని చదువులేని వాళ్ళ అంటే ఒక్కొక్కరు లెక్చరర్స్, గొప్ప ఉన్నత చదువులు చదువుకునేవారు. కాబట్టి లోకాన్ని మనం చూసినప్పుడు ఈ లోకానికి కలిగించిన దేవుడు ఉన్నాడని, ఆ దేవుడికి మనం కానుకలు ఇవ్వాలి అని ప్రపంచం అంతా కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కానీ మనం గమనిస్తే కొంతమంది దేవుడికి తల వెంట్రుకలు ఇస్తుంటారు. ఏమయ్యా గుండె అంటే అలా అంటుంటారు, మీరు దేవుడికి వెంట్రుకలు ఇచ్చారంటారు కదండి. మరి కొంతమంది దేవుడికి ఏమి ఇస్తారంటే పువ్వులు ఇస్తారు, కొంతమంది అరటిపళ్ళు ఇస్తారు. అలాంటివి ఇస్తారంటే దేవుడు అరటిపండు ఎంత ఉంటాడు, అంతకన్నా పెద్ద ఉండదు. ఎంత దేవుడికి పువ్వులు ఇస్తారు. ఏ పువ్వులు అంటే నందివర్ధన పువ్వులు, 100 వరహాల పువ్వులు. తెలుసా, అవి వాసన ఉండదు, పసు ఉండదు, వాటిని ఎక్కువగా ఆడవాళ్ళు ఉపయోగించుకోరు. దేవుడికి ఏమి ఇస్తున్నారు లోకాన్ని మనం చూసినప్పుడు కొన్నిసార్లు కొంతమంది తల వెంట్రుకలు, ఏమంటే కొంతమంది చిన్న అరటిపళ్ళు, పెద్ద అరటిపళ్ళు మనకి, ఏమండి. కాబట్టి ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు మరికొంతమంది అయితే తమ పిల్లల్ని కూడా బలిచ్చేస్తున్నారు. కొన్నిసార్లు మనం చూస్తున్నాం, ఇంకో పలానా దగ్గర బలిచ్చారు. నరబలులు ఉండే ఒకప్పుడు దేవతలకి దేవుళ్ళకి వాళ్ళు మెప్పించడం కొరకు వారు చేసేవారు. ఈ లోకంలో దేవుడికి సృష్టికర్తకి అర్పణలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలని పలు రకాలుగా ప్రపంచం నడుచుకుంటుంది. ఇది మనం చూస్తున్నాం. అయితే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఎందుకంటే ఈరోజు మనం దేవుడికి ఏమిద్దాం, మనం ఇస్తున్నవి దేవుడికి ఇష్టమేనా, అంగీకారమేనా, దేవుడికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? అసలు దేవుడికి కానుకలు ఎందుకు? సర్వాన్ని సృష్టించిన దేవుడికి మన అవసరం ఏముంది? మనం ఇస్తే ఆయనకు ఆకలి తీరుతుందా? అసలు ఎందుకు ఇవ్వాలి? ఈ విషయాన్ని కూడా మనం దైవ గ్రంథంలోంచి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు గమనించండి, లోకం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దేవుడికి ఇస్తున్నాం అని దేవుడి కొరకు అంటూ చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇవన్నీ కూడా లోకాన్ని మనం చూస్తే, న్యూస్ పేపర్ చూస్తే మనకు అర్థమవుతుంది, లేదా గత చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. బైబిల్ మనం గమనించినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ మన నుండి ఏం కోరుకుంటుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని ప్రారంభం ఆదికాండం నుండి కూడా మనం గమనిద్దాం. మీరు గమనించండి, దేవుడు బైబిల్ చెప్తుంది మనకు తండ్రి అవుతాడు అనే పదాలని ఎక్కువగా రాయించాడు. దేవుడు మనకు ఏమవుతాడు? నేను మీకు తండ్రిని కానా, మీరు నా బిడ్డలు కారా? యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారంతా కూడా దేవుడు కుమారులుగా అయ్యే అవకాశం ఉందని యోహాను సువార్త 1:12 ఉంది. కాబట్టి బైబిల్ పదే చెప్తుంది అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడే అని చెప్తుంది. కాబట్టి దేవుడు తండ్రిగా చెప్పినప్పుడు దేవుడు మనస్సు ఏంటంటే మనం ఇస్తే ఆయనకి ఆకలి తీరదు, మనం ఇస్తే ఆయన ఏదో అవసరం తీరదు, అక్కర్లేదు కూడా ఆయనకి. ఆయన మనుషులతో చేతులతో ఆరాధించబడేవాడు కాదు, ఆయనకు అక్కరేమీ లేదు అని బైబిల్లో అపోస్తల కార్యాల్లో క్లియర్గా దేవుడు చెప్పాడు. అయినప్పుడు కూడా ఎందుకు అని ఆలోచిస్తే దేవుడు ఏంటంటే తండ్రి మనస్సు, తండ్రి లాంటి మనసు కాదు, తండ్రి మనస్సు. నిజంగా తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంతగానో కష్టపడి వారికి కావాల్సిన స్వీటు హాట్ ఏదో ఒకటి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాల బిడ్డని వారికి ఇస్తారు, వారి చేతిలో పెడతారు. వాడు తినేటప్పుడు మళ్ళీ నాన్న అడుగుతాడు, నాకేం పెట్టవా అని, నాకు ఇవ్వవా అని అడుగుతాడు. మీరు ఎప్పుడు అడగలేదా మీ పిల్లల్ని? అంటే ఎదిగిన తర్వాత అడగలేము, అడిగిన వాళ్ళు ఎవరు కూడా. కానీ మరీ చిన్నగా ఉండేటప్పుడు ఆ తప్పుడు అడుగులు వేసేటప్పుడు వాళ్ళ చేతుల్లో పెడతాం. ఆ స్వీట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, పెట్టి నాకు కొద్దిగా పెట్టవా అని అడిగినప్పుడు, నాకు కొద్దిగా ఇవ్వ అని అడిగినప్పుడు వాళ్ళు కలిస్తే పొంగిపోయి అబ్బా నా బంగారం కొండ అని చెప్పి తిరిగి వాడి నోట్లోనే పెడతాం. ఒకవేళ ఇవ్వకపోతే అయ్యో వీడేంటి అప్పుడు ఎంత స్వార్థం ఉంది అని అవాక్ అవుతాం. మనం గమనించినప్పుడు వాళ్ళు ఒకవేళ పెడితే అందరికి చెప్పేసుకుని ఉంటాం, అబ్బా ఎంత మంచిదండి, ఎంత ప్రేమ అండి అని. కాబట్టి మనం గమనిస్తే దేవుడు కూడా అంతే, మన ఇచ్చిన వాటి వల్ల ఆయనకి ఏ అవసరం లేదు. కానీ ఈరోజు మనం దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాం, దేవుడికి ఎంత లోబడుతున్నాం, దేవుడిని ఎంత ఇష్టపడుతున్నాం అనడానికి సూచన ఏంటంటే మనం ఇచ్చే అర్పణ, మనం ఇచ్చే కానుక. మన దేవుడి పట్ల ఏ కొలతో కొలుస్తున్నాం, ఏ రకంగా ప్రేమిస్తున్నాం అనడానికి సూచనే
ఈరోజు మనం ఇస్తున్న అర్పణలు, కానుకలు. కాబట్టి బైబిల్లో మనం గమనిస్తే ఇది ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సుదీర్ఘంగా దేవుడు రాయించాడు. దేవుడి పట్ల మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఎంత విలువిస్తున్నాం, ఎంత ప్రేమిస్తున్నాం అనడానికి మనం వేస్తున్న కానుకే నిదర్శనం. మీరు గమనించండి, మన దగ్గర 500 రూపాయల నోట్లు ఉంటాయి, 1000 రూపాయల నోట్లు ఉంటాయి, 100 రూపాయల నోట్లు ఉంటాయి, 10 రూపాయల నోట్లు ఉంటాయి, రూపాయి కూడా ఉంటుంది. నిజంగా కానుక పెట్టి అంతా నిండిపోతుంటుంది. దేంతోని అంటే పెద్ద పెద్ద నోట్లు ఏమని కాదు నా ఉద్దేశం. దేవుడిని మనం ప్రేమిస్తున్నాం అనడానికి, దేవుడిని మహింపరుస్తున్నాం, దేవుడు అంటే నాకు ఇష్టం చెప్పుకోవడానికి దేవుడు మనుషుల్ని మొదటి నుండి ఆయన అబ్జర్వ్ చేస్తుంది. ఏంటంటే దేవుడు మనుషుల పట్ల చేసే ఆ కార్యక్రమాన్ని దేవుడు దృష్టించాడు. ఒకసారి బైబిల్ నుంచి మనం గమనిద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఇచ్చే కానుకను బట్టి కాదు, ఆ మనసును బట్టి దేవుడు ఆలోచిస్తాడు. అంతేకాదు మన మనసుని బట్టి మన కానుక ఉంటుంది. ఈ రెండింటికి లాజిక్ ఉంటుందండి. చాలామంది అంటారు నా మనసు అంతా దేవుడు తెలుసులే అంటుంటారు. తెలియదేంటి దేవుడికి? దేవుడు తెలీదా? నీ సుఖం కొరకు ఎంత వాడుకుంటున్నావు, నీ భోగం కొరకు ఎంత వాడుకుంటున్నావు, నీ ఊరి మీద తినడం కొరకు ఎంత వాడుకుంటున్నావో దేవుడికి ఎంత ఇస్తున్నావు అని తెలుసు. దేవుడిని మనం ఎంత ప్రేమిస్తున్నావు అన్నది మనం వేసే కానుక, మనం సమర్పించే సమర్పణ బట్టి ఉంటుంది. అంతేకాదు మన మనసుని బట్టి సమర్పణ ఉంటుంది. సమర్పణ బట్టి మన మనసుని దేవుడు దృష్టిస్తున్నాడు. కాబట్టి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం మనం గమనిస్తే దేవుడికి మొట్టమొదటి అర్పణలు ఇచ్చిన వారిని దేవుడు రాయించాడు. అక్కడ చూద్దాం. హెబేలు కూడా తన మందలో తొలిచూలుని పుట్టిన వాటిలో కొవ్వుని వాటిని కొని తెచ్చిచ్చును. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్య పెట్టి. మీరు గమనించండి, హెబేలును అతని అర్పణను అని రాయబడింది. హెబేలును అతని అర్పణను. దేవుడు అర్పణ కంటే ముందు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? అతన్ని లక్ష్య పెడుతున్నాడు. మీరు గమనించండి, కయ్యేను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదంటారు. మీరు గమనిస్తే ఏసే అర్పణ కంటే, కానుక కంటే ముందు మనిషిని చూస్తున్నాడు. నువ్వు దేవుడి పట్ల ఎలాంటి మనసుతో, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నా కుటుంబాన్ని కాపాడుతున్న దేవుడి పట్ల నువ్వు ఏ మనసుతో నువ్వు కానుకేస్తున్నావు? ఫస్ట్ మనల్ని చూస్తాడు. ఎవరు చూస్తారండి? మనల్ని. మన వేస్తే కానుక కాదు, కానుకలు మనుషులు చూస్తారు. నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత ఇవ్వట్లేదని మనుషులు చూస్తారు. అది పాస్టర్ గారు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. అది మనుషులు చూస్తారు, మనుషులు లెక్కేస్తారు. కానీ దేవుడు చూసేది ఫస్ట్ మనిషిని చూస్తాడు, మనసుని చూస్తాడు. ఏ మనసుతో వేస్తున్నావు? నిజంగా గమనించండి, దేవుడి పట్ల నిజంగానే ప్రేమను మన మనసులో కలిగి ఉంటే వేసే కానుక కూడా శ్రేష్టమైనదే ఉంటుంది. అందుకే హెబేలును కయ్యను ఇద్దరిని చూశాడు. అయితే ఒక అర్పణ తీసుకుని ఇంకొక అర్పణ దేవుడు తీసుకోలేదు. అప్పుడు దీనికి కారణం ఏంటి అడిగితే చాలామంది బైబిల్ థియాలజిస్టులు, కొంతమంది పాస్టర్లు, కొంతమంది చాలా రకాలు చెప్తుంటారు. అక్కడ బలి ఇవ్వలేదు కయ్యను, బలి అంటే దేవుడికి ఇష్టం అంటాడు. కానీ బైబిల్లో బలి అంటే దేవుడికి ఇష్టం లేదు. అక్కడ గొర్రెనిచ్చాడు, రక్తం యేసుప్రభు సాదృశ్యం, అందుకే దేవుడు ఇష్టపడ్డారు కొంతమంది అంటారు. లేదు, బైబిల్ అలా లేదు. కానీ ఇంకా అనేక రకాలుగా చెప్పేస్తుంటారు, అనేక రకాల ఉద్దేశాలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని చూస్తే ఎందుకు అతని అర్పణను అంగీకరించాడు, ఎందుకు కయ్యను అర్పణ అంగీకరించలేదు అని ఈ ప్రశ్నకి దేవుడు హెబ్రీ పత్రికలో సమాధానం చెప్పాడు. మనం చదువుదాం ఒకసారి. మన కానుకలు, మన అర్పణలో దేవుడు అంగీకరించాలంటే, దేవుడు ఇష్టపడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే 11వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హెబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాడు. మీరు గమనించండి, ఆయనట విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం, దేవుడి మీద ఆధారపడే తత్వం అనుకుంది. ఎవరికి? హెబేలుకి. అంతేకాదు కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. శ్రేష్టమైన అర్పణ అంటే దేవుడు మనుషులు చూసినప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమివ్వాలనుకుంటున్నావు? శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నావా లేదా? ఏదో చిల్లరేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు లేదా? ఏదో అంటే వేయిపోతే బాగోదు, అందరూ వేస్తున్నారు కానీ నేను వేయాలనుకుంటున్నావా? ఇలా అనేక రకాలుగా మన అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలని దేవుడట చూస్తుండట. మనం గమనిస్తే రండి, శ్రేష్టమైనవి కావాలని దేవుడు చూస్తున్నాడు. శ్రేష్టం. మీరు గమనించండి, మనకి అబ్బాయి ఉంటే లేదంటే అమ్మాయి ఉంటే పెళ్లి చేయాలనుకునేటప్పుడు మంచి అబ్బాయి కావాలనుకుంటామా, లేదంటే సగం బూజి పెట్టినోడు కావాలనుకుంటామా? ఖచ్చితంగా శ్రేష్టమైన అబ్బాయి కావాలి మన అమ్మాయికి. ఏమంటే మనం ఇల్లు స్థలం కొనుక్కుంటాం, మంచి స్థలం కావాలనుకుంటామా? 10 మంది గొడవలు స్థలం కావాలనుకుంటామా? మార్కెట్కి వెళ్తాం, మంచి కాయగూరలు కావాలనుకుంటాం, లేదా సగం కుళ్ళిపోయినవి సగం ఓడిపోయినవి కావాలనుకుంటావా? నీ జీవితంలో దేవుడు నీకు కావాల్సినవి శ్రేష్టమైనవి కావాలని అడుగుతుంటాం. దేవుడి దగ్గర అన్నీ శ్రేష్టమైనవి కావాలి, మంచివి ఇచ్చే ప్రభుత్వాలు అడుగుతుంటాం. అడగవండి, అడగవా? మంచి ఉద్యోగం అడుగుతాం, మంచి నీళ్ళు, మంచి పాలు, మంచి ఆరోగ్యం కదా, అన్నీ మంచివి కావాలి. కానీ దేవుడికి మనం ఇచ్చేటప్పుడు మాత్రం
శ్రేష్టత. కాబట్టి దేవుడు కయ్యూనుని హెబెల్ని మనం చూసినప్పుడు కయ్యూను మనస్తత్వానికి హెబెల్ మనస్తత్వానికి తేడా వచ్చింది. అందుకే కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటేనండి, హెబెల్ అట విశ్వాసంతో ఉన్నాడట. దేవుతున్నాడండి విశ్వాసంతో. అంతేకాదు దేవుడికి ఇచ్చేది నేను శ్రేష్టమైనది ఇవ్వాలి, దేవుడికి ఇచ్చేది లోపం లేనిది ఇవ్వకూడదు అనుకుంటాడు. ఈరోజు మనుషులు మనం గమనిస్తే వెంట్రుకలు ఇస్తున్నారు లిస్ట్ కనబడతారు కదా, అండ్ అరటిపండు ఇచ్చేవాళ్ళు లిస్ట్ ఉంటారు కదా. అది తప్పని అన్నాం, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, వాళ్ళకి దేవుడి యొక్క సత్యాలు తెలియదు వాళ్ళకి. ఈరోజు నీకు నాకు తెలుసు కాబట్టి దేవుడి పట్ల మనం చేసేటప్పుడు ఆయన అంటాడు శ్రేష్టమైన ఇవ్వాలి అని చూస్తున్నాడు. చూద్దాం ఒకసారి సామెతలు 21వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదివితే సొలొమోను గారు కూడా చెప్తున్నారు ఎందుకు కయ్యూను అర్పణను దేవుడు తీసుకోలేదు అంటే ఆయన చెప్తున్నాడు. ఎందుకు మనకి ఇవన్నీ అంటే మనం కూడా దేవుడికి అర్పణలు ఇస్తున్నాం, మనం కూడా దేవుడికి కానుకలు ఇస్తున్నాం, మనం కూడా దేవుడి సన్నిధికి వస్తున్నాం కాబట్టి మనం ఇచ్చే అర్పణలు, మనం ఇచ్చే కానుకలు నిజంగా దేవుడు అంగీకరిస్తున్నాం లేదా మనకు తెలియాలి. అందుకని సామెతలు 21వ అధ్యాయం 26, 27 వచనాలని మనం చదువుదాం. నీతిమంతుడి వెనక తీక ఇచ్చుచుండును, భక్తిహీనులు అర్పించు అర్పణలో హేయములు, దురాలోచన అర్పించిన ఎడల అది మరీ హేయములు. భక్తిహీనులు అంట వారు భక్తి లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడు అంటే అంత ప్రేమ లేదు, కానీ అర్పణలు ఇస్తున్నారు లేదండి. మీకు తెలుసా పెద్ద పెద్ద స్మగ్లర్స్, దొంగలు, దోచుకునేవారు ఒకేసారి తిరుపతి ఉండి 500 కోట్లు 100 కోట్లు వేస్తారు, 5 కోట్లు వేస్తారు అంటారు. అంత డబ్బు ఎలా వస్తుంది నీకు? దేవుడు ఏం చేస్తాడంటే భక్తి, నిజంగా దేవుడి మీద విశ్వాసం ఉందా, ప్రేమ ఉందా? దేవుడి మీద ప్రేమతో మనం ఇవ్వాలండి. ఎలా ఇవ్వాలి? ఇంట్లో అమ్మ నాన్న పనులు చెప్తుంటారు, చెప్పినప్పుడు అబ్బా తినేస్తుంది అని చేయడం వేరు, అమ్మ మీద ప్రేమతో చేయడం వేరు, నాన్న మీద శ్రద్ధతో చేయడం వేరు. అంతేనే కాదండి, మా ఆయన తినేస్తున్నాడు బాబు వంట చేయకపోతే అని చేయడం వేరు, మా ఆయన్ని బాగా చేయాలి అని చేయడం వేరు. మా ఆవిడ తినేస్తుందిరా బాబు అని చెప్పి ఇంటికి కొని తీసుకురావడం వేరు, మా ఆవిడకి నేను కొని ఇవ్వాలి, అది నా బాధ్యత అని ఇంటికి తీసుకువచ్చి ఇవ్వడం వేరు. కానీ ప్రేమతో చేయడం వేరు. తప్పదురా బాబు శనిలాగా అంటుకున్నారు అని చేయడం వేరు. దేవుడి పట్ల ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలు దేవుడికి మనం ఇస్తున్నదట అని అంటున్నాడు భక్తిహీనంగా ఇవ్వద్దు. అలా ఇస్తే దేవుడికి అసహ్యం. మనం 1,00,000 ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా, ఈవెన్ ఆస్తిలో సగం ఇచ్చినా, ఆస్తి అంతా ఇచ్చినా సరే ఆయనకి ఇష్టం లేదు. అందుకే ప్రేమ లేకుండా వాడు ఆస్తి అంతా ఇచ్చినా సరే వాడు నాకు వేస్ట్ అని చెప్పాడు దేవుడు. కాల్చబడి తన శరీరం ఇచ్చినా సరే వాడు నేను అంగీకరించానని చెప్పాడు, కొరింథీ పత్రికలో ఉంటుంది. కాబట్టి దేవుడి మీద ప్రేమ భక్తి లేకపోతే దేవుడు మన అర్పణలు ఆయన తీసుకోవట్లేదు అని మనం చూసాం. కాబట్టి దేవుడు అర్పణ మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు శ్రేష్టమైనవి చూశాడని చూసాం. అంతేకాదు పాత నిబంధనలో దేవుడు తనకు అర్పణలు అర్పించేటప్పుడు ఎలాంటివి ఆయన ఇన్స్ట్రక్షన్ చెప్పాడో చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఏదో కోడిని తీసుకొచ్చి గొర్రెని తీసుకొచ్చి అని చెప్పినప్పుడు ఆయన ఈజీగా వదిలిపెట్టలేదు. ఆయన చెప్పినప్పుడు కొన్ని లిస్ట్ ఇచ్చిరండి. అది సొట్టతనం ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, దానికి ఏదో రోగం ఉండకూడదు, అలాంటి తీసుకొచ్చి దేవుడికి బలి ఇచ్చాను బాబు అని ఒక్కబడి తీర్చాను అని చెప్పకూడదు. దేవుడు బలి ప్రతి చిన్న విషయానికి కూడా ఆయన రాసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చాడు. చూద్దాం ఒకసారి పాత నిబంధనలో మనం గమనించినప్పుడు లేవియాకాండం 22వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూద్దాం. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకు గాని సమాధానం బలి రూపముగా గోవునేను గొర్రెనేను మేకనేను యెహోవాకు తెచ్చినప్పుడు అది దేవుడు అంగీకరించాలంటే దోషము లేనిదై ఉండాలి. దానిలో కలంకం ఏది ఉండకూడదు. గుడ్డిదేది, కుంటిదేమి, కొలతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగం గలదేమి, చిరుకుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. గొర్రె పిల్లని తీసుకురావడం కన్నా చెప్పాలా? దానికి ఏదో గడ్డ వచ్చింది, ఇంకా అది చచ్చిపోద్ది, దేవుడు తీసుకొచ్చి బలిచేత ఉంటాడట. మరే గడ్డలు వచ్చిందాన్ని, దానికి క్యాన్సర్ ఏదో ఉందో తీసుకొచ్చి నాకు ఇస్తానంటాడు ఎట్రా, నీకే వద్దు అది నాకు వద్దు అంటాడు దేవుడు. మచ్చలు ఉందంట, పొట్టిదట, ఏమండి తెలుసు కదా కొంతమందికి కొన్ని వ్యాధుల వల్ల చేతులు అవి వంకరలు తిరిగిపోయి సహజంగా పుట్టు వేరు, కానీ కొన్ని సమస్యల వల్ల మరుగుజ్జుగుండిపోతారు. అలా ఒక జంతువుల్లో కూడా కొన్ని ఉంటాయి, అవి తీసుకొచ్చి నాకు ఇచ్చేకు. ఇరిగిపోయింది ఏదో గాతులో గొయ్యిలో పడిపోయి కాలు ఇరిగిపోయింది కదా ఇంక ఎదగదు అంత తొందరగా అని ఎందుకులే దీన్ని మేపడం అని చెప్పి దేవుడు తీసుకొచ్చి బలిచేస్తామేమో. అలాగే వద్దు, సొట్టదొద్దు, గుడ్డుదొద్దు. నువ్వు నాకు ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు శ్రేష్టమైనది ఇవ్వాలి.
అబ్బా భలేగా ఉంది, కోసుకొని తిందా నువ్వు అనుకుంటా, అది తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఇది చాలా బాగుంది, అమ్మితే 4 రూపాయలు వస్తాయి అనుకుంటున్నావు, అది తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటాడు. దేవుడు అర్పణ ప్రారంభ దినాల్లో లేవే కాండంలోనే మనం చూస్తే ఆయన అంటాడు, శ్రేష్టమైనది, లోపము లేనిది నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అండి. మీరు బైబిల్ అంతా చదివితే మనకు అర్థమవుతుంటుంది, దేవుడు మన నుండి కోరుకుంటుంది, నా మీద నీకు ప్రేమ ఉందా లేదా. ఆ ప్రేమ ఇగో ఇదే కొలత, నువ్వు చేస్తుందే కొలత, నీ చేస్తుందే కొలత, మనుషులు కాదు లక్ష్య పెట్టి నేను చూస్తున్నాను అంటున్నాడు. అందుకనే కయ్యను హేబేలు ఇచ్చేటప్పుడు వారి అంతరంగాల్ని, వాళ్ళ మనస్సులు, వాళ్ళ అభిప్రాయాలను చూశాడు, తర్వాత కానుకను చూశాడు. కాబట్టి మనం గమనించినప్పుడు ప్రారంభ దినాల్లో దేవుడు ఆ రకంగా నేర్పుతున్నట్టుగా మనం చూడగలం. మనం గమనిస్తే తర్వాత కాలంలోకి వచ్చేసరికి అర్పణలు, కానుకలు ఇవన్నీ చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత కాలం మోషే కాలంకి వచ్చేసరికి ఆయన ఆజ్ఞల రూపంలో ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుడి పట్ల మనం ఎలా నడుచుకోవాలి, ఎలా కానుక ఇవ్వాలి అంటే ఆయన పెట్టిన కొన్ని పద్ధతులు మనం గమనిద్దాం. లేవియాకాండం 27వ అధ్యాయము 30వ వచనం, భూధాన్యములనేమి వృక్ష ఫలములనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ తర్వాత కాలం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే, మరి అందరికీ పశువులు ఉండవు కదా అని చెప్పేసి, మరి అప్పటి కాలంలోని, ఆనాటి కాలంలోని అందరికీ పొలాలే ఉండేవి. ఏమంటే మన తాతలు ముత్తాతలకు అందరికీ ఏం పని అండి, కంప్యూటర్ల పని ఉండేదేటి లేదు, అందరికీ వ్యవసాయమే సహజమైన పని అది. కాబట్టి ఆనాటి కాలంలోని సహజంగా వాళ్ళకు ఉండే వ్యవసాయాన్ని బట్టి దేవుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇగో నీకు భూమి ఏ ఫలం ఇస్తుందో దాంట్లో ప్రతిదీ కూడా, ఆవాలు కావచ్చు, సోపులు కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఏ పండుతున్నాయో అందులో దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చేయాలి అని చెప్పాడు. 27వ అధ్యాయము 34వ వచనం కూడా చూద్దాం. 34. కాబట్టి దేవుడు దశమ భాగాన్ని కోరుకుంటాడు. 100 రూపాయలు సంపాదిస్తే 10వ వంతు నాకు ఇవ్వు అని చెప్తున్నట్టుగా మనం తర్వాత కాలంలో చూస్తాం. మొట్టమొదట్లో శ్రేష్టమైనది చూశాడు, తర్వాత లోపము లేనిది, యోగ్యమైనది నాకు ఇవ్వాలని చెప్పాడు. తర్వాత కాలం వచ్చేసరికి దశమ భాగాలను దేవుడు కోరుకుంటాడు. నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు ఖచ్చితంగా నా సేవ కొరకు, నా మహిమ కొరకు నువ్వు దాన్ని ఉపయోగించాలి, ఇవ్వాలి అంటున్నాడు. చదువుతారా? ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలులకు కొరకు మోషేకును ఏర్పరచును. ఇది మనం గమనిస్తే ఈ దశమ భాగాలు ఇవన్నీ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు కొరకు ఏమండి, దేవుడు చట్టాలు ఇచ్చి నిబంధనలు ఇచ్చిన ఆ ప్రజల కొరకు ఇవన్నీ చెబుతున్నానని చెప్పాడు. ఇవన్నీ చెప్తున్నాడు. దశమ భాగాలు కానీ, ఈ శ్రేష్టమైన అర్పణలు కానీ, బలులు కానీ, ఇప్పుడు మనైతే కోడి గొర్రెని బలి ఇవ్వక్కర్లేదు. ఇవన్నీ ఎవరికి అంటే, ఎవరికండి? ఇశ్రాయేలుకి. ఓకే, మరి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కోడిని గొర్రెని తీసుకొద్దామా, లేదంటే శ్రేష్టమైన ఇద్దామా, లోపం లేని తీసుకొచ్చి బలిద్దామా, లేదంటే దశమ భాగం ఇద్దామా అంటే ఆయన అంటున్నాడు ఇవన్నీ ఎవరికి చెప్పాడంట? చెప్పు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తల వెంట్రుకలు ఇద్దామా, దేవుడు అట్టి పండు ఇద్దామా, వాసన లేని పువ్వులు ఇద్దామా, ఏమండి, లేకపోతే 10వ భాగం ఇద్దామా, లేదంటే అర్పణలు ఇద్దామా, లేదంటే కోడి గొర్రెని బలిద్దామా అని ఆలోచిస్తే మనకందరికీ ఒకరికి ఒకటి ఇష్టం ఉండొచ్చు. వాడికి ఎంటికలేడు ఇష్టం అనుకోండి, ఇచ్చికెళ్ళిపోతుంటాడు కదా, ఏం పోయింది మన చొండ్రిపోద్ది అంతే. కాబట్టి మనం గమనిస్తే ఎవరికి ఇష్టమైందో వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడో మనం గమనిద్దాం. కాబట్టి దేవుడి కంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాటిని మనం గమనించాలి. అలా గమనించిన వారిని దేవుడు ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుడి కంటే ఇష్టం ఉంది, దేవుడి కంటే అభిప్రాయాలు ఉన్నాయి, దేవుడి కంటే ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలని నెరవేర్చవలసిన బాధ్యత భూమి మీద ఉన్న మనుషులకు ఉంది, ఆయన బిడ్డలకు ఉంది. అందుకని ఒక ఆయన గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం చూద్దాం. 13వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 22వ వచనం మనం చదివితే దేవుడికి ఉన్న ఉద్దేశాన్ని చూద్దాం, దేవుడి అభిప్రాయాన్ని చూద్దాం. ఆయన కంటే అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని ఈ భూమి మీద ఉన్న సామాన్యుడైన, రాజు అయినా, పేదవాడైనా, ధనికుడైనా ప్రతి ఒక్కరూ పాటించాలి, అందరూ పాటించాలి. ఇందులో వారి వీరి భేదం లేదు. మనం చదువుదాం ఒకసారి. 13:22 అపోస్తుల కార్యాలు. తర్వాత అతను తొలగించి దావీదుని వారికి రాజుగా అనుగ్రహించును. మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును. అంటే దేవుడికి ఉద్దేశాలు ఉన్నాయట, ఆ ఉద్దేశాలు అతను నెరవేరుస్తున్నట. దావీదుకి ఇష్టాలు ఉన్నాయంట, అతడు నా ఇష్టానుసారము అనుసరించాడు. దేవుడికి ఏది ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని ఇతను అనుసరించేవంట. దేవుడికి ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఇతను ఉద్దేశంలో పెట్టుకున్నట. కాబట్టి ఇతని ఉద్దేశాలు ఇతను కాదు, ఇతని ఇష్టాలు ఇతను కాదు, ఎవరివి? దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి యొక్క
ఇష్టమేంటి అది మనం గమనించుకొని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు ఈ కొత్త నిబంధనలో మన నుండి ఏం కోరుకుంటున్నాడు? ప్రారంభంలో చూసాం, శ్రేష్టమైనది విశ్వాసంతో ఇచ్చిన అర్పణను దేవుడు అంగీకరించాడని చూసాం. భక్తిహీనంగా ఇస్తే దానికి ఇష్టం లేదని చూసాం. తర్వాత లోపం లేదు కావాలి, పనికిరాని దొద్దురాకు అన్నాడు. తర్వాత చూస్తే దశంభాగం కావాలి, అన్ని విషయాల్లో దశంభాగం తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చూసాం. ఇంకా ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏం నేర్పుతున్నాడు, మనకి ఏం కోరుకుంటున్నాడు మన నుండి అన్న విషయాన్ని గమనిద్దాం. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం చదివిన తర్వాత 8వ వచనం మనం చదువుదాం. కాబట్టి ఆయన యేసు ప్రభు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమము పాపపరార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తారండి, ఒకప్పుడు అర్పణలుగా బలులుగా ఇచ్చేవారు కదా, అవి నీకు అసలు ఇష్టం లేదు, అవి నీకు ఇష్టం లేదు, కానీ మనుషుల్ని చేయమని చెప్పావు. కానీ నీకు అసలు ఇష్టం ఏంటి అంటే ఏంటి ఇష్టం? నీ చిత్తం నెరవేర్చుకో, నాకు దేహాన్ని ఇచ్చావు, ఇదిగో ఈ దేహంతో నువ్వేం చెప్తా చేస్తానంటున్నాడు. అంటే కానుకలు ఒకదాంతో చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు అంటున్నాడు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నాకు ఈ దేహం ఇచ్చావు, ఇప్పుడు ఈ దేహాన్ని నేనేం చేస్తానంటే నీ చిత్తాన్ని నేను వాడతాను. అంటే కానుక మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం, కానుక మారినట్టుగా చూస్తున్నాం. కాబట్టి బైబిల్ మనం గమనించినప్పుడు అప్పుడు ఎందుకండి దశంభాగాలు అంటేనండి, వాళ్ళని బాల శిక్షకులు అని అన్నారు. వాళ్ళు చిన్నపిల్లలతో పోల్చాడు దేవుడు యూదుల్ని, ఇజ్రాయెల్ని. కానీ అయినప్పటికి కూడా దేవుడు మాట్లాడండి, ఆయన మాట ఇచ్చినంటే ఆ మాట ప్రకారం చేస్తే ఆశీర్వాదాలే. చూడండి ఒకసారి మలక గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం మనం చదివితే దేవుడికి అక్కర్లేదు ఈ దశంభాగాలు కావచ్చు, అర్పణలు కావచ్చు, ఆయనకి ఇష్టం లేదు. అయినప్పటికి కూడా ఎందుకు అవన్నీ నేర్పించాడంటేనండి, మనిషిని ఒక ఉన్నతమైన శిఖరాన్ని తీసుకెళ్లాలన్నప్పుడు వారిని ప్రారంభం చిన్నప్పటి నుండి క్రమమైన పద్ధతులు నడిపిస్తాం. మీరు గమనించండి, పిల్లల్ని డాక్టర్ చదవాలి అనుకుంటారు అనుకోండి, డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి మీరు మనసులో అనుకుని అనుకోండి, కలెక్టర్ చేయాలి అనుకోండి డైరెక్ట్గా వాడిని తీసుకెళ్ళి ఐఏఎస్ కోచింగ్ చేయడానికి పనిచేయదు. వాడిని ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ఎల్కేజీలో స్టార్ట్ చేస్తాం, నర్సరీలో స్టార్ట్ చేస్తాం. కానీ మీకంటూ ఒకటి ఉంటుంది, వాడు పలానా అవ్వాలని ముందుగానే మీరు మనసులో పెట్టుకున్నారు. అది తీసుకొచ్చి వాడికి చెప్పం, చెప్తే కన్ఫ్యూజ్ అవుతాడు. వాడికి అప్పుడే చెప్పం మన ఉద్దేశం. వాడిని తీసుకెళ్ళి ఒక దగ్గర పడేస్తాం, అలా ఎదిగిన కొలితే లాస్ట్లో చెప్తాం, అరే నువ్వు పలానా అవ్వాలి నా కోరికలని. పైకి వచ్చిన తర్వాత తెలుస్తాడికి మన ఉద్దేశం. దేవుడు కూడా అంతే, ఒక ఉన్నతమైన శిఖరం వైపు నడిపించడం కొరకు ముందు ప్రారంభంలో చిన్నగా నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి బైబిల్ మనం గమనిస్తే ఆ రోజు ఎందుకు చెప్పాడు దశంభాగాల గురించి, అలాగే అవి చెప్తూ తప్ప అంటే అవి నెరవేర్చిన దేవుడు ఆశీర్వాదాలు పోవండి. చూడండి ఒకసారి, ఇప్పుడు కాదు అప్పుడు వాళ్ళకి. మానవుడు దేవుని ఏదో దొంగిలింపవచ్చునా? అయితే మీరు గమనించండి, మనుషులు చాలా దొంగతనాలు చేస్తారంట, అయితే దేవుడి దగ్గర కూడా దొంగతనం చేస్తున్నారంట. మీరు నా దొంగిలించి వచ్చా అంటున్నాడు దేవుడు. ఎవరిని? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీరు నా దొంగిలించిత్రి. ఏంటో దొంగతనం అంట? దేని విషయంలో? మీ దొంగిలించిత్తమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఈక దొంగిలించారు. మీరు గమనించండి, దశంభాగాలు ఈ ప్రతిష్ఠ అర్పణలు నేను మీకు చెప్పాను, చెప్పినవి మీరు చేయలేదు కాబట్టి మీరు నాకు రావాల్సిన ధనాన్ని, నాకు రావాల్సిన భాగాన్ని మీరు ఇవ్వలేదు, నాది మీరు దొంగిలించారని దేవుడు వారిని అంటున్నాడు. అంతేకాదు, ఒకవేళ నువ్వు ఇచ్చిన ఎడల నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఆకాశపు వాక్కులు నిప్పి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంతేకాదు, మీరు నన్ను శోధించండి అన్నాడు. అక్కడ కిందకి వెళ్తే నేను చెప్పిన మాట మీరు పాటించండి, నన్ను మీరు శోధించడం అంటే అడగండి, గట్టిగా అడగండి. నువ్వు చెప్పండి మేము చేస్తాం, ఈరోజు మాకు ఈ కష్టం వచ్చింది నువ్వు చేయవా, అడగండి, నన్ను శోధించండి అంటున్నాడు దేవుడు. నిజంగానే పాత నిబంధనలో అవన్నీ ఎందుకు అని అంటారండి, ఆయన ఏం చెప్పాట కిందకి వెళ్తే, నా సన్నిధిలో ఆహారం ఉండునట్లుగా నీవు నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు ధనిధులనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెలను కురిపించి కొమ్మరించదని చెప్పారు. మీరు గమనిస్తారండి, అది పాత నిబంధనలో
దశం భాగాలు ఇచ్చి అర్పణలు ఇచ్చి మీరు నన్ను శోధించండి, నేను మిమ్మల్ని 100 రూపాయలు దీవిస్తాను. మీకు తెలుసా ఈ మాట నమ్ముతారు నమ్మరా? నిజమేనా? పాత నిబంధనలో దేవుడు చెప్పినట్టుగా దశం భాగాలు ఇస్తే మనకి ఏ కొద్ది ఉండదా? నమ్ముతారు నమ్మరా మీరు? దేవుడి మాట నిజమా కాదా? నిజమే. దశం భాగం ఇచ్చి దేవుని అడగొచ్చా అంటే పాత నిబంధన. మీరు కంగారు అవ్వకండి, ఇప్పుడు తీసుకొచ్చిమంటారే పాస్టర్ గారు, అసలు నా జీతం 20,000, నెలకు 2,000 అడుగుతారు కదా ఇంకా అనుకోకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగట్లే. మీరు మామూలుగా బైబిల్ నమ్ముతారు నమ్మట్లేదా అంటే నమ్ముతాం, నిజంగా నమ్మడం వేరు. కాబట్టి మనం గమనిస్తే 100 రూపాయలు నమ్మడం వేరు. దేవుడు అంటున్నాడు దశం భాగాలు ఇవ్వు, నీ కొద్ది ఉండదు అంటున్నాడు. మీరు గమనించండి, దినవృత్తాంతాల గ్రంథంలో ప్రారంభం ఇచ్చేటప్పుడు అండి, మీరు పేదలు ఉండరు మీ దేశంలో అంటాడండి. దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం అనుకుంటాను, మొదటి భాగంలో చెప్తాడైనా, మీ దేశంలో పేదవాడు అనేవాడే ఉండడు, మీ ఊరిలో ఉండడు, అసలు మీరు పేదలుగా ఉండరు అంటాడు. ఉండకుండా ఉండాలంటే ఏడు చేయాలి చెప్తాడు, లిస్ట్ అంతా చెప్తాడండి. ఆ కిందకి వెళ్ళి సార్ అంటారు, ఆయన నేను చెప్పిన ఆజ్ఞలని మీరు పాటించారు అబ్బాయి, ఖచ్చితంగా పేదలు ఎల్లప్పుడూ ఉంటారు అంటాడు. మళ్ళా ఆయన అంటున్నాడు, నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు జీవిస్తే మీలో పేదరికం ఉండదు అని చెప్పాడు. అసలు పేదలు అనేవాడు మీ దేశంలో ఉండని చెప్పాడు. కిందకి వెళ్ళేసరికి అంటాడు, నేను ఎన్ని చెప్పినా సరే మీరు వినరు అబ్బాయి, మీరు ఖచ్చితంగా నా మాటలు పక్కన పెట్టేస్తారు, కాబట్టి పేదలు మీ దేశంలో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారని చెప్తాడు. ఇక్కడ దేవుడి మాటలు ఎంత శాస్త్రం అంటే, మనం నమ్మి వారిని పాటిస్తే దాని ఆశీర్వాదాలు మనం చూస్తాం. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ నేనైనా మీరైనా మనంతా కూడా నిజానికి దేవుడి మాటల్ని 100 రూపాయలు పాటించడానికి ఇష్టపడట్లే. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఆయన అంటున్నాడు, ఇగో మీరు దశం భాగాలు ఇచ్చి నన్ను శోధించండి, నన్ను అడగండి అన్నాడు. అలాగే నాకు ఏమైనా కావాలా అంటే కాదండి. ఆ రోజు దేవుడి మీదే ఆధారపడేవారు ఉండేవారు. దేవుడి యొక్క చిత్తాన్ని ప్రజలకు అందించడానికి ఒక ప్రత్యేకమైన జనాంగం ఉండేది, ఒక గోత్రికులు ఉండేవారు, వాళ్ళు లేవీలు. దేవుడు ఏమనుకుంటాడో అది చెప్పవలసిన బాధ్యత వారి మీద ఉండేది. ప్రజలందరినీ దేవుడి యొక్క నీతి శాస్త్రాల్లో నడిపించవలసిన బాధ్యత ఉండేది. ఆ గోత్రికుల యొక్క పోషణ కొరకు, ఆ మందిరపు కొరకు దశమ భాగం తెమ్మన్నాడు. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏం చెప్తున్నాడు దేవుడు అని బైబిల్లో ఈ విషయాన్ని గమనిద్దాం. కాబట్టి ఆదికాండం చూస్తాం, మనం శ్రేష్టమైనది కావాలని చూసాం, అర్పణలు ఇచ్చేటప్పుడు లోపం లేదని చూసాం, మోసే కాలంకి వచ్చేసరికి దశమ భాగాలని ఇవ్వండి అని చూసాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుప్రభు అంటున్నాడు, ఇగో బలియు అర్పణ నువ్వు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కాదు, ఇప్పుడు నువ్వు నాకు ఒక దేహం ఇచ్చేటివి, ఈ దేహంతో నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని నువ్వేం చెప్తా చేయడానికి వచ్చానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అర్పణ ఏమొచ్చిందండి? మన దేహాలనే దేవుడికి కానుకలుగా వేయాలట, ఉపయోగించాలంట కదండి. ఇంకా మొదటి శతాబ్ద సంఘం ఏం చేసిందో కూడా బైబిల్లోంచి మనం గమనిద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42 నుండి 47 వరకు. నిజంగా ఈ మాటలు చదువుతుంటే చాలా మందికి భయం వేస్తుంటుంది, నాకు కూడా. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగిను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలిది పంచిపెట్టరి. మీరు గమనించండి, వాళ్ళకి ఎవ్వరు కొదులేదని చూసాం. ఏం చేశారట? నా దగ్గర 10 లక్షలు ఉంటే, మీ దగ్గర 5 లక్షలు ఉంటే, మీ దగ్గర 30 లక్షలు ఉంటే, మనందరం కూడా అరే మనంతా ఒకటేరా, మనంతా ఒకటే సంఘం రా, మనం పరలోకం వెళ్ళాలరా, ఈ లోకం ప్రాముఖ్యమైనది కాదు అని అపోస్తుల బోధన వాళ్ళు ఉర్రెత్తులు ఊగించారు. దేవుడి సత్యాలు వారి హృదయాలు నింపేశారు. అప్పుడు ఏం చేశారంటే, నీకున్న 50 లక్షలు, నాకున్న 10 లక్షలు, నీకున్న 20 లక్షలు మొత్తం అన్ని అమ్మి తీసుకొచ్చి అక్కడి దగ్గర పెట్టారు. పెట్టి సమానంగా పంచుకున్నారు. అందరూ ఏం చేశారు? సమానంగా ఎంతమంది సమానంగా పంచుకున్నారు. అప్పుడు ఏమైపోయిందంట, ఎవరికి కొద్ది లేదు. నీ దగ్గర 20 లక్షలు, నీ దగ్గర 20 లక్షలు, ఆ దగ్గర 20 లక్షలు, అందరూ సమానం. ఇక్కడ డబ్బు రెండు పేదలు అందరూ సమానంగా చేశారంట. ఇలా ప్రారంభ సంఘం చేసిందంట. కానుకలు ఎత్తుకున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు భక్తి దేవుళ్ళు ఎదిగే కొలితే ఏం చేశారంటే 4వ అధ్యాయం 32 నుండి 37 వరకు చూద్దాం. అంటే మీరు భయపడకండి, ఇక అయితే ఇప్పుడు మొత్తం అమ్మేయాలి కదా, ఏమంటే ఇప్పుడే కొనుక్కొని 2 తులాలు పాస్టర్ గారు అమ్మించేస్తారైతే అయ్యి బాబు అనుకోకండి. ఇది ప్రారంభ సంఘం అలా చేసింది. ఏమంటే చూద్దాం మనం 4వ అధ్యాయం 32 నుండి 37 వరకు చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారయ్యండి
ఎవడును తమ కలిగిన వాటిని ఏది నాది అనుకోలేదట వారు కలిగిందంతయు సమిష్టముగా ఉండును. ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు విస్తారంగా ఉండును. భూమిలను ఇండ్లను కలిగిన వారు అందరూ వాటిని అమ్మిని వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టిరి. మీరు గమనించండి, ఏం చేశారట? ఇంకా పేదలు లేనట చర్చిలని. మీకు తెలుసా? మన చర్చిలో కూడా పేదలు ఉండకూడదు. అలా చెయ్యాలి సంఘం. అసలు సంఘాల అభిప్రాయాలు అవి. సంఘంలోని ఒక అడుక్కు తింటుంటే ఒక బిర్యానీ తింటూ ఉండడం దేవుడికి ఇష్టం ఉండదండి. అందరూ బాగుండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దగ్గర ఉంటే ఖచ్చితంగా పక్కడు పెట్టాలి, వాళ్ళు లేపాలి, వారు అభివృద్ధి పొందాలి, అలా కోరుకోవాలి. పాస్టర్ గారులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఇది బైబిల్ 100% అంత గొప్ప చర్చ అండి. అంత గొప్ప ఉద్దేశాలు దేవుడికి ఉన్నాయి. వాళ్ళు గమనించండి, వారు స్థిరాస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. అది అందరితో డబ్బు ఉంది కదా, ఇది మీకు తెలుసు. కానీ ఆ సంఘం ఏమైందంటే ఒకరోజు తిండి లేని సంఘంగా కూడా మారిపోయింది. ఎందుకు మారిపోయింది తెలుసా అండి? ప్రపంచానికి సువార్త అందించడానికి, ప్రపంచంలో వారికి అందరికి దేవుడి యొక్క ప్రేమ వెళ్ళడం కొరకు ఇంత తెచ్చుకున్న అంత సమకూర్చిన ఈ డబ్బు అంతా వాళ్ళు ఇచ్చేసారండి. ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూద్దాం. 1 కొరింథీ 16:1 నుండి 3 వరకు చదువుతారా? పరిశుద్ధుల కొరకైనా చందా విషయమై నేను గల్తీ సంఘములో నియమించిన ప్రకారము మీరు చేయండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు ఏంటి పరిశుద్ధుల కొరకు చందా అన్నాడు. యెరూషలేముకి ఎందుకు పంపిస్తున్నాడు? ఆ యెరూషలేము సంఘం ఏం చేసిందంటే ముందు అందరూ కూడా ఆస్తులన్నీ అమ్మేశారు. చరస్థిరాస్తులు అన్ని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరికి కుదలేదు, అందరితో డబ్బు ఉంది, అందరూ సమానమే. కానీ ఆ డబ్బు ఏం చేశారంటే ఇతర సంఘాలకి, ప్రపంచానికి వాక్యం వెళ్ళడం కొరకు వారు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే పౌలు గారు వాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైనది మనం లాభం పొందాం. ఇప్పుడు వాళ్ళు తినడానికి తిండి లేకున్నారు, కరువులు వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళ కొరకు మనం ధనాన్ని ఎత్తుకుందాం కానుకలు స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? మీరు గమనించండి, ఆ సంఘం ఏమైపోయిందంటే పేదలు అయిపోయారు ఆఖరికి. ఎందుకని? దేవుడికి ఇవ్వడంలో, దేవుడికి ప్రేమించడంలో వాళ్ళు నేను దశమ భాగం వాళ్ళు 10 రూపాయలు ఇవ్వాలి అబ్బాయి అనుకోలేదు, రాపిచ్చాలి అనుకోలేదు. వారు ఏం చేశారంటే అంతా తెచ్చారు. అది అవసరమైతే ఏం చేశారు? నిరుపేదలుగా వారు మారిపోయారండి. వారందరి కొరకు ఇతర సంఘాలు ధనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. వాళ్ళకి పేదలైపోయారు, నిరుపేదలు అయిపోయారు వాళ్ళు. కాబట్టి బైబిల్ మనం గమనించినప్పుడు దేవుడు ఎక్కడ ప్రారంభించాడు, ఎక్కడికి వచ్చాడని చూస్తే దేవుడి పట్ల 100కు 100 పాళ్ళు మనం సేవ తర్పణతో ఉండాలి, సమర్పించగలిగే స్థితిలో ఉండాలి. దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి? ఎంతమంది దేవుడి కొరకు ఉపయోగిస్తున్నారు ఆ సెల్ ఫోన్లని? ఏమా మన దగ్గర బైక్ ఉంది, బైక్ దేవుడి సేవకు ఉపయోగిస్తున్నావా? ఇల్లు ఉంది, ఇల్లు ఏమన్నా దేవుడి సేవకు ఉపయోగిస్తున్నావా? మీ ఇల్లు అమ్మి తీసుకొచ్చి ఇవ్వమాట్లే. దేవుడు సువార్త వెళ్ళడానికి, దేవుడిని ఆరాధించడానికి ఇల్లు ఉపయోగపడుతుందా? నువ్వే దొండుతున్నావా? ఏమండి, మనకున్న వస్తువులు కావచ్చు, మనం కావచ్చు, అన్ని దేవుడిచ్చినవే. ఆ దేవుడికి మాత్రం ఉపయోగపడట్లేదు. అవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడంటేనండి, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, ఆయనకు నువ్వు ఉపయోగపడాలి, ఆయన మహిమ కొరకు, ఆయన ఉద్దేశాల కొరకు. ఎందుకంటే ఈ దేహం దేవుడు ఇచ్చాడు, అంతేకాదు దేహం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుడు చెప్తున్నాడు. ఈ దేహంతో దేవుడిని మహింపరచాలి. మీరు గమనించండి, ఆర్టీసీ బస్సు తిరుగుతుంది, ఆ బస్సు రోజంతా తిరుగుతుంది, డిపోలో బయలుదేరి దాని వచ్చిన డబ్బా అంతా కండక్టర్ పట్టుకెళ్ళిపోతే అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? ఆ వచ్చిన డబ్బా అంతా ఎవరికి ఇస్తారు? డిపోకి ఇవ్వాలి, మేనేజర్కి ఇవ్వాలి, ఎంత వచ్చింది లెక్క చెప్పాలి, రూపాయి సహా ఇవ్వాలి. దాని వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆర్టీసీ డిపోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ సంస్థ దాన్ని నడిపిస్తుంది, దాని బాగోగులు చూస్తుంది. ఈరోజు నీ బాగోగులు చూస్తుంది దేవుడు. కాబట్టి నిజంగా దేవుడికి 100కు 100 పాళ్ళు మనం ఉపయోగపడాలి, ఆయన మహిమ కొరకు ఉపయోగపడాలి. కాబట్టి దేవుడి పట్ల ఏ మనసు కలిగి ఉన్నాం అని బైబిల్
అడుగుతుంది. చూడండి 2 కొరింథీ 8వ అధ్యాయము 3వ వచనం నుండి మనం 5వ వచనం వరకు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1 నుండి కూడా చాలా బాగుంటుంది. ఏంటమ్మా? ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైనా పరిచర్యలో పాలు పొంది విషయములను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కంటే గాక సామర్థ్యము కంటే ఎక్కువ తమంతట తామే ఇచ్చినది మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇది గాక మొదట ప్రభునకును దేవుడి చిత్తము వలన మాకును తమ్ముడు తామే అప్పగించుకున్నది. 2వ వచనం చదువుతారా? ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వము బహుగా విస్తరించును. అన్ని మీరు గమనించండి. పౌలు గారు ఇది నాకు ఆశ్చర్యం అంటాడు. పౌలు గారికి ఆశ్చర్యం వేసిందంట. వాళ్ళు దేవుడి పట్ల సమర్పణ కలిగి ఉండడం, దేవుడి పట్ల త్యాగమూర్తులుగా ఉండడం ఎవరికి ఆశ్చర్యం వేసింది? పౌలు గారికి ఆశ్చర్యం. అంటే దేవుడిని ప్రేమించడంలో ఆయన అంటున్నాడు దేవుడి చిత్తం వలన దేవుడికి లోపడ్డారు మీరు. అంతేకాదు పాస్టర్ గారు మీరేం చెప్తారు, మేమేం చేయాలి అని మగ్గోడు మీరు అప్పగించున్నారు దేవుడి చిత్తం వల్ల అంటాడు. నిజంగా పౌలు గారిని ఆశ్చర్యపరిచే విధంగా వాళ్ళు భక్తి జీవితం సాగుతుంది. దేవుడి పట్ల అంటే సమర్పణ కలిగి ఉన్నారు. వారు నిరుపేదలటండి, అయినప్పటికి కూడా వారి దాతృత్వం ఏమైంది? విస్తరించిందంట. కాబట్టి ఈరోజు దేవుడి పట్ల ఎలాంటి మనస్సు కలిగి మనం అర్పణలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. మీరు గమనించండి, మీరు నమ్మరు. ఈ బయట చర్చిలు కానీ మీరు చూస్తే 5 విశ్వాసులు అంటారండి. పాస్టర్ గారు మంచి బైక్ మీద తిరుగుతుంటాడు, ఏమండి సువార్త ఉండదు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు. బోడి మంది చూశాను నేను. హ్యాపీగా టింగు రంగంలా తిరుగుతున్నారు. వాళ్ళు సేవ ఉండదు, ఏమి ఉండదండి. కొంతమంది అయితే ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటున్నారండి. నిజం. సేవ ఏంటి ఉండదు, మళ్ళా వాక్యం ఉండదు. పొట్టిప్పితే ఏటి బాబు ఇలా, అది నిజంగా వాళ్ళకి షాప్. కాబట్టి వచ్చే ధనానంతటిని దేవుడి మహిమ కొరకు వాడకుండా వారి సుఖాల కొరకు వారి భోగాల కొరకు ఏమంటే ఏ భారం బాధ్యత లేకుండా చాలామంది ఉన్నారు. అది వాళ్ళ షాప్మే, ఆ సంగతి మనకు తెలుసు. కానీ విశ్వాసులు అమాయకులై ఒకడేమో పెట్రోల్ కొట్టించేస్తాడు, ఒకడేమో కందిపప్పు ఇస్తాడు, ఒకడేమో ఇంట్లోకి వేయట్లేదు, ఇంట్లోకి అది లేదా, ఇంట్లోకి ఇది లేదా, ఒకడేమో స్కూల్ ఫీజు కట్టేస్తుంటారు. ఇలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారంటే బయట సంఘాలు మనం చూస్తుంటే ఆశ్చర్యం. అలాగని చూస్తే వాళ్ళ దగ్గర చూస్తే సరికేట్ ఉండదు. మళ్ళా ఊ అంటే ఆ రాదు, ఆ అంటే ఊ రాదు, అలాగని వచ్చి బయటకు కాలు పెట్టరు. కానీ వాళ్ళ పట్ల ఈ ఎర్రి విశ్వాసులు ఈ ఎర్రి భక్తితో మొత్తానికి వాళ్ళు చేస్తున్నారు. దేవుడి వాక్యం శ్రేష్టమైనది. దేవుడి సేవ మనము చెయ్యాలి. మనం ఎన్నిట్ల కోసం చేస్తుంటాం, ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఎన్నో కూడబెట్టుకుంటాం. అన్నీ చూస్తాడు దేవుడు. నా కోసం చేస్తాం. కాబట్టి దేవుడి పట్ల మనం ఎలాంటి మనసుతో ఉన్నాం. నేను ఒకటి అనుకుంటానండి, ఒక కూలోడు బతకడానికి రోజంతా మట్టి మోస్తుంటాడు, ఘాట్లు తవ్వుతుంటాడు, ఎంతో కష్టపడుతున్నాడు. నేను దేవుడి సేవకుని కదా, వాడికంటే సుఖపడుతున్నాడు, నేను అలా కష్టపడాలి. దేవుడట ప్రారంభం శ్రేష్టమైనది మొదలుపెట్టాడు, ఇప్పుడు 100కు 100 పాళ్ళు నువ్వు నా బిడ్డవి, నా సొత్తు అని దేవుడు మనల్ని డిమాండ్ చేస్తున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, విలువ పెట్టి మిమ్మల్ని నేను కొన్నాను, నా కుమారుని రక్తంతో కొన్నాను, నేను మమ్మల్ని తయారు చేశాను, మళ్ళీ మీరు పాడైపోతే మళ్ళీ నేనేం చేశాను, మళ్ళీ మిమ్మల్ని నేను కొన్నాను అంటున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. మీ దేహము దేవుడి వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుడిని మహిమపరచండి అంటున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కారు, మీ ఇష్టం కాదు, మీరు నా సొత్తు అంటున్నాడు. అంటే ఆయన సొత్తు అటండి. ఈ శరీరం ఎవరిదటమ్మా? ఈ సొత్తు అట. ఈ సొత్తు ఇది ఆయన సొత్తు. ఈ సొత్తు మీద సొత్తు వస్తున్నారు అట్లదా, ఇలా పనిచేయడం వల్ల, ఇలా నడడం వల్ల, ఇలా తవ్వడం వల్ల ఏండి ఈ సొత్తు దేవుడిది. ఈ సొత్తు మీద సొత్తు వస్తుంది మనకు ప్రతి నెలన. వస్తున్నారు అట్లేదండి. ఏటి ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా లెక్కలో అనుకోకండి, వస్తుంది. మరి ఆ సొత్తు అంటే ఎవరిది? దేవుడిని మనం ఏ కొలత కొలుస్తున్నాం దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వారుగా, దేవుడి పట్ల యథార్థమైన విశ్వాసం కలిగిన వారుగా మనం ఇచ్చే కానుక దేవుడు అంగీకరిస్తాడు. మనం ఇచ్చేటప్పుడు అండి అట్టి మనసుతో, అట్టి ఆలోచనతో మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1-2 వచనాలు చదువుకొని, అందుకని యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అంటున్నాడు, ప్రభువా ఇగో నీవు నాకు దేహాన్ని సమర్పించేతివి, నీ చిత్తం జరిగించడానికి, నీ ఇష్టం జరిగించడానికి ఇగో నేను ప్రాణార్పణగా నేను పోస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోండి అని అంటాడు. దేవుడికి అనుకూలం, దేవుడికి అనుకూలం, మనకు అనుకూలంగా కాదు. మనకు అనుకూలంగా ఉంటాయి
ఈ వారం అనుకూలంగా ఉంటే వస్తాం చర్చికి లేకపోతే రావు. నీకు అనుకూలం కాదు, దేవుడికి అనుకూలంగా నువ్వు మలుచుకోవాలి. అమ్మ ఎవరికి అనుకూలంగా మలుచుకోవాలి? దేవుడికి అనుకూలంగా. మనకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం కాదు, దేవుడికి అనుకూలంగా దేవుడికి సమర్పించుకోండి. దేవుడి వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటాం. ఇది దేవుడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుడి చిత్తమేదో గ్రహించి తెలుసుకొని మారు మనసు పొంది నడుచుకోండి. కాబట్టి దేవుడు అంటాడు, దేవుడి చిత్తాన్ని మనం గ్రహించుకోవాలని చెప్తున్నాడు, అది పాటించాలని చెప్తున్నాడు. లోకం చెప్పినట్టు కాదు, లోకం ఎన్నో చెప్తుంటుంది. అరే ఎందుకు ప్రతి ఆదివారం చర్చికి అని చెప్తుంటుంది, వెళ్తే గారు కూర్చుని వచ్చిరా అని చెప్తుంటుంది. లోకం ఎన్నో చెప్తుంటుంది, లోక ఉద్దేశం వెళ్తున్నాడు కూడా నీకు ఎన్నో చెప్తాడు. కాదు, దేవుడి చిత్తమేదో దేవుడికి ఏది యోగ్యమేదో నువ్వు గమనించు, మారు మనసు తెచ్చుకో, అలా నడుచుకో అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి చిత్తానికి అనుకూలంగా, దేవుడి ఇష్టానికి అనుకూలంగా మనం అటు రీతిలో జీవిద్దాం. మన కానుకలు, మన అర్పణలు, మన జీవితాన్ని దేవుడికి అనుకూలంగా మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రులు మహాగణుడా, నిజమే తండ్రి, మీ యొక్క వాక్యాలు శ్రేష్టమైనవి. సమస్తాన్ని మీరే మాకు అనుగ్రహించారు. అందులో మరలా మీ పట్ల ప్రేమ కలిగి తండ్రి, మీ పట్ల విశ్వాసముతో మీ ప్రేమను అనేక మందికి వెదజల్లబడ్డంలో ఇగో తండ్రి లోకం నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి బాధ్యత కలిగి తండ్రి మీ పట్ల తండ్రి దేవ మేము చేస్తున్న ఈ అర్పణలు, ఈ కానుకలు మా యొక్క దేహాలతో తండ్రి దేవ మిమ్మల్ని మహింపరచడం కొరకు మేము జరిగిస్తున్న ఈ సేవా కార్యక్రమాలని మీరు మమ్మల్ని చూస్తున్నారని, మీరు మమ్మల్ని తండ్రి మరి కొలత వేస్తున్నారని, మేము మిమ్మల్ని ప్రేమించడంలో తండ్రి పిసినార్తనంగా లోభత్వంతో ఉంటే లోబి మీ రాజ్యానికి రావడని మీ యొక్క వాక్యం చెబుతుండగా ఈ లోకంలో మా సుఖాల కొరకు, మా భోగాల కొరకు, మా యొక్క జీవితాల అవసరాల కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాం, ఎంతగానో ఖర్చు పెడుతున్నాం, ఎంతగానో చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ విషయాల్లో మేము లెక్క చూడనంతగా ఆలోచిస్తున్నాం. ఇగో తండ్రి మీ దగ్గరికి వచ్చేసరికి మొండు చేయగలిగిన వారుగా, చేతిని బిగపెట్టేవారుగా తండ్రి ఒకవేళ అలాంటి లోపత్తు మాలో ఉండకుండా పారద్రోలమని నీతిమంతుడు తండ్రి తాను ఇస్తూనే ఉంటాడని మీ యొక్క వాక్యం చెబుతుంది. అనేక మంది బిగబెట్టి పేదవారైని రాయబడింది. ఇగో తండ్రి విస్తారంగా సమకూర్చుకున్నారు అని రాయబడింది. సహాయం చేయండి దేవా. మీ సన్నిధిలో మేము మీ పైన ప్రేమ కలిగి నిస్వార్థంగా మీ మీద తండ్రి దేవా విశ్వాసముతో మా జీవితాల్లో తండ్రి కృతజ్ఞత కలిగిన వారిగా జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇగో తండ్రి కనికరించి ఆదరించమని వేడుకుంటున్నాం. లోకంలో ఎన్నో కార్యక్రమాల కొరకు తండ్రి మేము వెనదీక ముందుకు వెళ్తున్నాం. ఇగో తండ్రి అన్ని విషయాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీకు అనుకూలమైన, మీ చిత్తానికి ఇష్టకరమైన జీవితాలు జీవించడానికి అటు రీతిలో మమ్మల్ని నడిపించమని మీ మాటలు చెప్పడం వినడం తండ్రి సులువైనప్పటికీ పాటించే గొప్ప అదృష్టాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవితాల్లో మా స్వార్థం, మా సుఖము తండ్రి మరి ఎక్కువ కాక మీ చిత్తము తండ్రి, మీ ఇష్టము తండ్రి ప్రథమ స్థానంలో ఉండుటకు సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.